హాయ్ అండి, వెల్కమ్ టు చారు అక్ష స్టైల్. చాలా రోజులైంది కదండి వీడియో చేసి. పిల్లలకి దసరా హాలిడేస్ ఇవ్వడం వల్ల సెలవుల వల్ల వీడియో చేయలేకపోయానండి. ఈ రోజు నుండి రోజు వీడియో వస్తుంది. నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ డై బ్యాంగిల్ చేయబోతున్నానండి. దానికి 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వాటిని 2 తీసుకున్నాను. ఎల్లో కలర్ థ్రెడ్ని 25 లైన్స్ తీసుకొని అటాచ్ చేసి ఉంచానండి. మనకు కొంచెం వేగంగా అవుతుందని వీడియో చేయడానికి. ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్స్, డై బ్యాంగిల్ కాబట్టి మధ్యలో పెట్టడానికి స్క్వేర్ వైట్ కుందన్స్, ఇంకా పింక్ హాఫ్ మూన్ కుందన్స్, బ్లూ వచ్చేసి ఐ షేప్ 8K కుందన్స్, గమ్, గ్లూ పెన్, కటర్ తీసుకున్నానండి. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. నేను 25 లైన్స్ తీసుకున్నానండి ర్యాప్ చేయడానికి. చూడండి, ఇది 4 కట్ బ్యాంగిల్ మీద ఈ 25 లైన్స్తోని బ్యాంగిల్ మొత్తం ముందు నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా ఫినిషింగ్ బాగా ఇస్తూ ర్యాప్ చేసుకోవాలండి. ఇలా ఫింగర్తో హోల్డ్ చేస్తూ ర్యాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసుకోవాలి. నేను మొత్తం చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ర్యాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎక్స్ట్రాని కట్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకో బ్యాంగిల్ కూడా ర్యాప్ చేసుకోవాలండి. ర్యాప్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, 2 బ్యాంగిల్స్ ర్యాప్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గమ్ తీసుకొని ఇలా 4 సైడ్స్ ఎగ్జాక్ట్గా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నట్టు చూసుకొని గమ్ని స్టిక్ చేసుకోవాలండి. గమ్ అటాచ్ చేసుకొని ఇవి ఉన్నాయి కదండి స్క్వేర్ షేప్ కుందన్స్, వాటిని ఇలా నిలబెట్టాలండి. కొంచెం ఇదే కష్టం అండి. ఇది అయిపోయిన తర్వాత బ్యాంగిల్ మేకింగ్ అనేది చాలా ఈజీ. ఈ ప్రాసెసే కొంచెం కష్టం. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. కొంచెం డ్రై అయిన తర్వాత ఈ బ్యాంగిల్ ఉంది కదండి, వీటికి గమ్ అదే ప్లేస్లో అంటించుకొని ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఇప్పుడు వీటిపైన ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. 4 ఎడ్జెస్ తగిలేలా ఇలా పెట్టిన తర్వాత ఈ బ్యాంగిల్ని కొంతసేపు వదిలేయాలండి. కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయితేనే మళ్ళీ ఇక్కడ 4 సైడ్స్ డ్రాప్ చేసి బ్యాంగిల్ మేక్ చేయడానికి మనకు అవుతుంది. సో ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. చూడండి, బ్యాంగిల్ బాగా స్టిక్ అయిపోయింది. ఇలా డై బ్యాంగిల్ మేక్ అయినంత వరకు దాన్ని వదిలేస్తే అప్పుడు అది బాగా స్టిక్ అవుతుంది. ఇన్ కేస్ అవ్వలేదు, ఎక్కడైనా డ్రై అవ్వలేదు అనిపిస్తే ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే డిజైన్ చేయాలంటే ఇది కొంచెం బాగా డ్రై అయితేనే మనం దీనికి ర్యాప్ చేయడం గట్టా చేయగలం. అందుకు ఇవ్వండి, ఈ 3 చేసుకున్నాం కదా, అలాగే ఇది కూడా చేసుకోవాలి. ఇలా పెట్టి హోల్డ్ చేస్తూ తిప్పాలి. ఇక చూడండి, ఇలా దారి పోగులు గట్రా రాకుండా కొంచెం దగ్గరగా ఇచ్చేస్తూ ఇట్లా ఇక్కడ వరకు చేసుకుంటే ఇది అవుతుంది. ఇదిగోండి, 4 సైడ్ ఇలా మేక్ చేసుకున్నా. ఇప్పుడు వీటి మీద డిజైన్ని మనం చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ముందు తీసుకున్నాం కదా బ్లూ ఐ షేపు, రౌండ్, ఇంకా పింక్, వాటిని యూజ్ చేద్దాం. ఇప్పుడు గమ్ముని ఇలా పెట్టుకుందామండి. ఇలా పెట్టుకొని ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి 8Kని సెంటర్లో పెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసి క్రాస్గా, అంటే ఒక లోటస్ ఫ్లవర్, లోటస్ మోడల్లో అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పింక్ కలర్ ఉన్నాయి కదండి హాఫ్ మూన్ కుందన్స్, ఈ కిందన ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ పైన పెట్టాలండి. కొంచెం డ్రై అయినంత వరకు వదిలేద్దాం.
ఇక్కడ ఒక డ్రాప్ పెట్టుకొని ఈ 4 mm బ్లూ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఇది కొంచెం డ్రై అయినంత వరకు వదిలేద్దాం. ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు హాఫ్ మూన్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలా కింద ఇలా పెట్టుకొని ముందులాగే యాస్టీస్గా పెట్టుకుంటాం. ఈ రౌండ్ కుందని కూడా అలానే పెట్టుకుంటాం. సపోర్ట్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం స్టిక్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టాలి. ఇలాగే యాస్టీస్గా 2 కూడా చేయాలి. చేసి చూపిస్తాను. ఇదిగోండి 4 సైడ్స్ కూడా 4 పెట్టేశాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు డబుల్ కోటింగ్ లాగా ఇలా పెట్టుకొని ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిపైన స్టిక్ చేసుకోవాలి. ఇది జారిపోతూ ఉంటాయి, చూసుకోవాలండి. సరిగ్గా స్టిక్ అవ్వే వరకు కొంచెం ప్రెస్ చేయండి, అలాగని ఎక్కువ వద్దు. ఇలా క్రాస్గా లోటస్ డిజైన్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. ఇలాగే సేమ్ దీనికి కూడా చూడండి రెడీ అయిపోయింది. ఈ గమ్ము డ్రై అయ్యాక చాలా మంచిగా కనిపిస్తుంది. లోటస్ టైప్ వచ్చింది కదా. ఈ సైడ్స్ అలా వదిలేయకుండా సింపుల్గా ఈ డాట్స్ ఉన్నాయి కదండి రౌండ్ షేప్వి, వాటిని అక్కడక్కడ స్టిక్ చేసుకుందాం. అప్పుడు ఇంకా లుక్ మంచిగా కనిపిస్తుంది. ఇలా బోత్ సైడ్స్ అన్ని వైపులా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. రిమైనింగ్ నేను పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఫైనల్గా బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఈ బ్యాంగిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు కంటెంట్ అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.